ప్రార్థించుకుందాం. మహిమా స్వరూపుడా, మరొకసారి మీరు మాకు ఇచ్చిన యొక్క సమయాన్ని బట్టి మీకు స్తోత్రములు తండ్రి, స్తోత్రములు నాయన. గడిచిన వారమంతా మీ కృపలో మీ కాపుదల్లో భద్రపరిచి మీ యొక్క పరిశుద్ధమైన రెక్కల చాటును కాపాడి మీ యొక్క సర్వశక్తికర రెక్కల చాటును కాపాడుతూ మరొక పునరుత్థాన దినంలో మమ్మల్ని ప్రవేశపెట్టినందుకై మీకు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇంతవరకు పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించే అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రములు తండ్రి. గొప్ప దేవ, మీరు ఇచ్చిన విలువైన సమయంలో మీ యొక్క పరిశుద్ధమైన మీ మాటలు, జీవము గల మీ మాటలు మేము ధ్యానం చేసుకుని చుండగా ఇక్కడ కూడి ఉన్న మాతో, సోషల్ మీడియా ద్వారా వీక్షిస్తున్న మా ప్రియులందరితో మీరు మాట్లాడి ఆత్మీయంగా బలపరచుమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మిమ్మల్ని ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. చాలా ప్రాముఖ్యమైన సందేశము, అద్భుతమైన పాఠము. 25వ వచనము ధ్యానించుకుందాం. 25వ వచనం, వర్స్ 24 బ్రదర్. నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది. యథార్థమైన మాట. ఉన్నది ఉన్నట్లుగా భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. మనము ఈ డైలాగ్ కొట్టాం, మనమైతే ఈ డైలాగ్ కొట్టాం. ఈ డైలాగ్స్ మనకు రావు. నా ప్రాణము మంటిని హత్తుకున్నా నేను బయటకు చెప్పను. కానీ పరిశుద్ధ గ్రంథంలోని భక్తులు మాట్లాడుతున్న సందర్భాలు ఎంతో అద్భుతంగా ఉంటున్నాయి. ఆయన అంటున్నాడు, నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది. మంటిని నీ వాక్యము చేత నన్ను బ్రతికింపుము. 26వ వచనంలో, నా చర్య అంతయు నేను చెప్పుకొనగా నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి, నాకు బోధింపుము అంటున్నాడు. నా ప్రాణమేమో మంటిని హత్తుకొనుచున్నది. మంటిని దీని సీక్రెట్ ఏంటంటే మనము కూడా మనము కనుక మన్నునే ప్రేమిస్తుంది. మన్నునే ఇష్టపడుతుంది. మన్నునే ప్రేమిస్తుంది. ఆలోచన చేయగలిగితే నా ప్రాణము మంటిని ప్రేమించుచున్నది. మంటిని ఆలోచిద్దాం. నడుచుకుంటూ పోతూ ఉంటాం. మన కళ్ళన్నీ ప్రతి ఒక్కటిని చూస్తూ ఎంతో ఆశతో కళ్ళప్పగించి చూస్తూ ఉంటాయి కళ్ళు. బంగారు షాపుకి పోతే ఆ నగలన్నీ ఇస్తే బాగుండు అనుకుంటారు అందరు. చిన్న గ్రామ్ కొలిసి తూకం వేసి మరీ అమ్ముతాడు. మెడ చుట్టూ నెక్లెస్, నడుము చుట్టూ వడ్డానం, మెడలో మంచి గొలుసులు. ఇవన్నీ కూడా ఈ దేహం కోరుకుంటుంది. కారణం, మనమంతా కూడా ఆలోచన చేయగలిగితే వాక్య భాగాన్ని, బంగారం అంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? బంగారం ఎక్కడ ఉంటుంది? మట్టిలో. వాటిని ఏమంటారు? గోల్డెన్ మైండ్స్. ఇవన్నీ కూడా మట్టిలో ఉంటాయి. నడుచుకుంటూ పోతుంటే బట్టల షాపులు కనపడతా ఉంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూస్తారు. దేంట్లో ఎవరు కూడా నేను వాటిని లెక్క చేయను అనడానికి వెళ్ళలేదు. ప్రతి ఒక్కరు చూస్తారు, చిన్న పెద్ద. డబ్బున్నవారు ఎక్కువ కాస్ట్లీ డ్రెస్సెస్ చూస్తారు. మీడియం రేంజ్ వారు ఒక మీడియం రేంజ్లోని బట్టలు చూస్తారు. ఏ లెవెల్ వారు ఆ లెవెల్ ఖచ్చితంగా చూస్తారు, ఆశపడతారు. నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది. ఇది నిజం. ఎందుకంటే మనము మన్నే, భూమి కూడా మన్నే, మంటి ముద్ద. మనమంతా ఎక్కడ జీవిస్తున్నాం? భూమి అనే గ్రహం పైన. భూమి ఏ మెటీరియల్తో చేయబడింది? మన్ను.
అందుకే చచ్చిపోగానే మనల్ని ఏం చేస్తారు? మంటిలో కలిపేస్తారు. మనిషిని దేంతో చేశాడు? మన్ను. అందుకే మన్నుని ఇష్టపడుతుంది. ఈ దేహము లోకాన్ని ఇష్టపడుతుంది. పోరాడితే పోయేదేముంది అంటారు. ప్రాణాలు పోతాయి బిడ్డ. పోరాడితే పోయేదేముంది అంటే ప్రాణాలే పోతాయి. నీ ప్రాణం పోయిన తర్వాత నీవు ఉంటే ఏంటి, పోతే ఏంటి? ఆలోచన చేస్తే మనిషి దేన్ని కోరుకుంటున్నాడంటే భూమి. నేను మంటిని హత్తుకొనుచున్నాను. ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు ఖచ్చితంగా. ఎవరు కూడా నేను అలాంటి వాడిని కాను అంటే ఎవరు ఒప్పుకోరు. కొందరు బయటికి చెప్పకపోయినా లోన ఆశపడతారు. ఇది వాస్తవం. బైబిల్ అనేది అద్భుతమైన దేవుని మాటలు పొందుపరిచిన గ్రంథం. అయితే ఏం చేయాలి? ఇతను అంటున్నాడు, మరి నీ వాక్యము చేత నన్ను కాపాడు అంటున్నాడు. భక్తుడు అంటున్నాడు, నీ కట్టడలను నాకు బోధించుము అంటున్నాడు. 29వ వచనంలో నీ ఉపదేశం నాకు దయచేయము అంటున్నాడు. టీచ్ మీ యువర్ లా. నాకు నువ్వు చెప్పాలి దేవుడా. ఎందుకంటే ఈ దేహమేమో మట్టిని కోరుకుంటుంది, లోన ఉన్న ఆత్మనేమో బాధపడుతుంది. లోన ఉన్న ఆత్మ బాధపడుతుంది అప్పుడప్పుడు. అంటే రియాలిటీ తెలిసిన ఆత్మలు, అందరి ఆత్మలు కావు. రియాలిటీ తెలిసిన ఆత్మలు మనం తప్పు చేయాలంటే భయపడతాం. కొందరు ధైర్యంగా తప్పు చేసేస్తారు. నిరీక్షణ లేని జనాంగం, నిరీక్షణ లేని మనుషులు, దేవుడంటే భయం లేని వారు ఏదైనా చేసేస్తారు. కానీ భక్తుడు అంటున్నాడు, నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది. రహస్యం ఏంటి? మనం మన్నే, భూమి మన్నే. నీ వాక్యం చేత నన్ను బ్రతికింపము. నీ వాక్యం చేత నన్ను బ్రతికింపము. ఆలోచన చేయగలిగితే వాక్యము చేత బ్రతుకుంది. వాక్యము చేత బ్రతుకుంది. వాక్యము చేత బ్రతుకుందా? ఆలోచిద్దాం. వాక్యము చేత ఏం బ్రతుకుందండి అనుకుంటారు చాలామంది. వాక్యము చేత ఏం బ్రతుకుంది అనుకుంటారు చాలామంది. ది వరల్డ్స్ బెస్ట్ సేలింగ్ బుక్ ఏది అండి? ది వరల్డ్స్ బెస్ట్ సేలింగ్ బుక్ ఏంటంటే బైబిల్. సో వరల్డ్స్ ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా సేల్ అయ్యే బుక్ ఏది అంటే ది హోలీ బైబిల్. ది హోలీ బైబిల్. సో బైబిల్ ఎక్కువగా సేల్ అవుతుందంటే ఆ సేల్ చేసిన వారు బైబిల్ ద్వారా బ్రతుకుట జరుగుతూ ఉంది. మీకు తెలుసు బైబిల్ హౌస్, దాంట్లో ఎంతమంది ఉంటారో తెలుసా? స్వీపర్స్ ఉంటారు, సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు, సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు, సేల్స్ మెన్స్ ఉంటారు, మేనేజర్ ఉంటాడు, ట్రక్ డ్రైవర్ ఉంటాడు. ఒక బైబిల్ను ఆధారం చేసుకొని ఎంతమంది బ్రతుకుతూ ఉన్నారు. లైవ్ ఎగ్జాంపుల్. వాక్యము చేత బ్రతుకుంది. 24/7 ప్రింట్ అవుతూనే ఉంటుంది ది హోలీ బైబిల్. సో ఎంతమంది బ్రతుకుతూ ఉన్నారు బైబిల్ కోసం? 16వ శతాబ్దంలో జాన్ గూటెన్బర్గ్ అచ్చు యంత్రాన్ని కనుగొన్న తర్వాత ఈ ప్రపంచంలో మొట్టమొదటగా ప్రింట్ అయిన పుస్తకమే ది హోలీ బైబిల్. అంటే వండర్ఫుల్ హిస్టరీ. మన చేతిలో ఉన్నది చాలా గొప్ప అద్భుతమైన పుస్తకం, అద్భుతమైన గ్రంథం. మన చేతిలో ఉన్నది ఏదో పేపర్ కాదు, నవల కాదు, చందమామ కథలు అసలే కావు. వాక్యము చేత బ్రతుకు. ప్రింటింగ్ ప్రెస్లో ఎందరో ఉంటారు. ఒక ఎడిటర్ ఉంటాడు, డిజైనర్ ఉంటాడు. వాక్యము ద్వారా ఎందరో బ్రతుకుట మనం చూస్తున్నాం. లైవ్ ఎగ్జాంపుల్స్, ఇవన్నీ లైవ్ ఎగ్జాంపుల్స్. ఎక్కువ డెప్త్ వెళ్ళనక్కర్లేదు. ఇలా మనం ఆలోచన చేయగలిగితే ట్రాన్స్పోర్టేషన్, మీకు తెలుసా? బైబిల్స్ షిప్లో వస్తాయి, తెలుసా మీకు? షిప్లో, ఆ షిప్ నిండా బైబిల్స్ రిలేటెడ్ బుక్స్, బైబిల్స్ ఉంటాయి, దానికి రిలేటెడ్ బుక్స్. బైబిలే కాదు, బైబిల్కి సంబంధించిన కొన్ని వందల పుస్తకాలు మనము
చదివి ఉంటాం మన జీవిత కాలంలో. కొందరు మంత్లీ మ్యాగజైన్స్ పంపిస్తారు, మంత్లీ మ్యాగజైన్స్ ప్రింట్ చేస్తారు. వారి జీవనం ఏంటి? వాక్యం. వాక్యాన్ని నమ్ముకుంటే 3 పూటలు తిని హ్యాపీగా ఉంటున్నారు ఏసీలో. సజీవ సాక్ష్యాలు. వాక్యము చేత బ్రతుకు ఉంది అని మనకు కొన్ని లైవ్ ఎగ్జాంపుల్స్ దొరికాయి. దీనికంతటికి గల కారణం ఏంటి? లార్డ్ జీసస్ క్రైస్ట్ చెప్పిన బోధ. వాక్యాన్ని బేస్ చేసుకొని ఎన్నో అనాథ ఆశ్రమాలు ఉంటాయి. అనాథ ఆశ్రమాలు ఇవన్నీ కూడా బేస్డ్ ఆన్ బైబిలే. ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉంటాయి. వీటన్నిటికీ ఆధారం ఏంటి? బైబిలు. ఎందుకంటే నిన్ను వలన నీ పొరుగు వానిని ప్రేమించమని ప్రభువు చెప్పిన మాటే వారికి జీవనాధారమైంది. వీటన్నిటికీ బేస్మెంట్ ఏంటి? యేసుక్రీస్తు పలికిన మాట, నిన్ను వలన నీ పొరుగు వారిని ప్రేమించు. సో వాక్యము చేత బ్రతుకుంది అని మనకు తెలిసిపోయింది. దీనికి ఎలాంటి అనుమానం లేవు. మన ప్రాణమైతే దేని కోరుకుంటుంది? లోకం 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 లోకం. సత్యాన్ని గ్రహించిన భక్తుడు అంటున్నాడు, అమ్మో ప్రవ్వా, నా ప్రాణం మంటిని హత్తుకుంటున్నదేంటి? నీ వాక్యమే నన్ను కాపాడుతుంది. నీ వాక్యము చేత నన్ను బ్రతికింపము. నీ వాక్యం ఉంటే చాలు, నేను బ్రతికిపోతాను అని భక్తుడు అన్న మాటలోని పరమార్థాన్ని గ్రహిస్తే, ఆలోచన చేయగలిగితే ఎందరో ఈనాడు బైబిల్ని బేస్ చేసుకొని బ్రతుకుంటూ మనం చూస్తుంటున్నాం. మరి బైబిల్ను నమ్మితే బ్రతుకుందా? ఆలోచన చేయాలి. మరి బైబిల్ నమ్మితే బ్రతుకుందా? మంటిని హత్తుకొనకు, దేవుని హెచ్చరిక. నీవు మంటిని హత్తుకొనకు, దేవుని హెచ్చరిక. నువ్వు లోకాన్ని హత్తుకొనకు, దేవుని హెచ్చరిక. నీవు సృష్టిని పూజింపకు, దేవుని హెచ్చరిక. ఈనాడు మనుషులు దేన్ని పూజిస్తున్నారు? సృష్టికర్తనా, సృష్టిన. నీ వాక్యము చేత నన్ను బ్రతికింపు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము, జేమ్స్ చాప్టర్ 1. యాకోబు పత్రిక 1వ అధ్యాయము వర్స్ 21. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు వాక్యం ఏం చేస్తుంది? ఆత్మలను రక్షించుటకు. చదువు మళ్ళీ 121. అందుచేత మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును. శక్తిగల వాక్యం ఏం చేయాలట? శక్తి కలిగింది వాక్యము. నిన్ను బ్రతికిస్తుంది వాక్యము. శక్తి కలిగింది వాక్యము, నిన్ను బ్రతికిస్తుంది వాక్యము. దాన్ని ఏం చేయాలి? ఇప్పుడు మనము సాత్వికముతో అంగీకరించుము. శక్తి. ఆయన వాక్యంకి ఏముంది? శక్తి. తన శక్తిగల వాక్యము ద్వారా దేవుడు మనలను కాపాడుకోవాలనుకుంటున్నాడు. దేవుడు తన శక్తిగల వాక్యము ద్వారా, అనగా బైబిల్ ద్వారా దేవుడు మనలను బ్రతికించుకోవాలనుకుంటున్నాడు. అపోస్తులుడైన పౌలు కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము చాప్టర్ 1 వర్స్ 22. తన సన్నిధిలో మనము పరిశుద్ధులుగాను, మనము నిర్దోషులముగాను, నిరపరాధులుగాను నిలువబెట్టుటకు యేసుక్రీస్తు దేహము ధరించుకొని మరణము వలన ఇప్పుడు సమాధానపరచెను. దేవుని వాక్యము మనలను బ్రతికిస్తుంది. వాక్యం బ్రతికిస్తుందా? ఎస్, డెఫినెట్లీ బ్రతికిస్తుంది. బైబుల్ నేనేం చేస్తుంది? సరిచేస్తుంది. వాక్యం నేనేం చేస్తుంది? సెటెడ్ చేస్తుంది. తన సన్నిధిలో పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధులుగాను నిలబెట్టేది ఏంటి? ప్రతిదీ పరిశుద్ధత. నో కాంప్రమైజ్ అంటూ లేదు. యూ మస్ట్ డూ ఇట్ అంటే డూ ఇట్ అంతే. మన కోసం ఎవరు వచ్చారు? ప్రభు వచ్చాడు. మనలను నిలబెట్టడానికి వచ్చాడు. ఎవరు? లార్డ్ జీసస్ క్రైస్ట్. ఆయనకు రెస్పెక్ట్ ఇవ్వవా?
ఆయన మాటలు గౌరవించవా? ఆయన నిన్ను నిలబెట్టడానికి వచ్చాడు. పడిపోయి ఉన్న దేవుని సంగమా, పడిపోయి ఉన్న వారిని నిలబెట్టుటకు వచ్చాడు. ఇది ఎంత కష్టమో మనము ఆలోచన చేయాలి. ఇది ఎంత కష్టం. నిన్ను పరిశుద్ధునిగా నిలబెట్టాలి. నేను మామూలు విషయం కాదు. నిన్ను పరిశుద్ధునిగా నిలబెట్టాలి. పరిశుభ్రతలోనే నిలబెట్టొచ్చు. మంచి బట్టలేసి, తలదువ్వి, సెంటు కొట్టి, ఇది పరిశుద్ధత ఎంత కష్టం. ఒక మనిషిని సెటరేట్ చేయడం అంటే ఆషామాషి కాదు, చాలా కష్టం. ఒక మనిషిని పరిశుద్ధతలో నిలబెట్టుట అనేది ఎంత కష్టమో. నువ్వు అపరిశుభ్రంగా ఉన్నా పర్వాలేదు, కానీ పరిశుద్ధంగా కావాలి దేవుడికి, పరిశుద్ధంగా ఉండాలి దేవుడికి. మీకు తెలుసు లాజరస్ ఎలా ఉన్నాడు? ఒళ్ళన్ని కురుపులు, పాపం, దయనీయ స్థితి. ధనవంతుడు ఎలా ఉన్నాడు? మనలా పరిశుభ్రంగా ఉన్నాడు. పట్టు వస్త్రములు, సంపంగి నూనె, అత్తరు వాసన, దగదగ మెరిసే బట్టలు. చచ్చిపోయాడు నరకానికి. లాజరస్ ఎలా ఉన్నాడు? పరిశుద్ధంగా ఉన్నాడు. పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధులు, 3 క్యారెక్టర్స్ ఉన్నాయి. పరిశుద్ధులుగా చేయాలి, ఆ తర్వాత నిర్దోషులుగా చేయాలి, ఆ తర్వాత నిరపరాధులుగా చేసి దేవుని ముందు నిలబెట్టే పనే సేవకుడి పని. ఇది ఆషామాషి కాదు. సేవకుడు అంటే చిన్న చూపు. వస్తాడు లేదు సేవకుడు అనుకుంటారు. సేవకుడు పిలిస్తే రారు, సంఘానికి రమ్మంటే రారు, వాక్యం వినమంటే వినరు. ఎంతో కష్టపడి మెసేజెస్ తయారు చేసి కనీసం షేర్ చేయమంటే కూడా చేయరు. ఇది పరిశుద్ధతనా? ఇది విధేయతనా? జాన్ గూటెన్బర్గ్ తన జీవితాన్ని సమర్పించుకున్నాడు దేవునికి. ఎందరో సేవకులు డే అండ్ నైట్ దేవుని వాక్యాలను అద్భుతంగా ప్లాన్ చేసి ఒక 30 నిమిషాలు రక్షణ టీవీలో కానివ్వండి, ఆరాధన టీవీలో కానివ్వండి స్పాన్సర్ చేయడానికి ఎంత కష్టమో తెలుసా? 30 నిమిషాల లోపే షూటింగ్ అయిపోవాలి. ఎంతో కష్టపడి, కష్టమంతా దేనికి? మిమ్ములను నిలబెట్టడానికే. మిమ్ములను నిలబెట్టాలి. ఎలా నిలబెట్టాలి? నిర్దోషులు. దేవుడు చెప్పాలి, నేను నా సంఘం నిర్దోషుడు తండ్రి అని చెప్పాలి. చాలా దయనీయంగా ఉంది పరిస్థితి. నిలబెట్టడానికి వస్తే ఆయన ఏం చేశారు? శిలువ మీద నిలబెట్టి హేళన చేశారు. హేళన. మనము పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధులుగాను నిలబడకపోతే యేసుక్రీస్తును మనం కూడా శిలువలో నిలబెట్టిన వారి జాబితాలో ఉండిపోతాం. జాగ్రత్త. ఈ నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచియుండిన ఎడల ఇది మీకు కలుగును. పౌలను నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని. విశ్వాసమందు నిలిచియుండిన ఎడల, నిలిచి ఉండాలి. నిన్ను నిలబెట్టుటకు ఎవరు వచ్చారు? మన ప్రభువు వచ్చాడు. మనలను పరిశుద్ధులుగా చేసే సమర్థత ఎవరికి ఉంది? యేసుక్రీస్తుకే ఉంది. ఆయననే నువ్వు కాదంటే సాల్వేషన్ లేదు. ఈ ప్రపంచానికి దిక్కు ఎవరయ్యా అంటే యేసుక్రీస్తే. నిన్ను నిర్దోషిగా నిలబెట్టేది ఎవరు? వాక్యము. నిన్ను నిరపరాధిగా చేసేదేంటి? దేవుడి చట్టం, గాడ్స్ లా, దేవుని చట్టం. 4వ అధ్యాయము, దెస్సలోనికలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము
7వ వచనం 7. చాలా బాగున్నారు, అందంగా, నీట్గా, పరిశుభ్రంగా. ఓఫ్, కార్లు, బంగ్లాలు, బంగారం, చాలా గొప్ప సంఘం ఇది. రండి రండి అంటున్నాడు దేవుడు. ఇవన్నీ మన్ను పరిశుద్ధులగుటకే, పరిశుద్ధులగుటకే. సో మనం నిలబడాలి. ఎలా నిలబడాలి? పరిశుభ్రంగా, నీట్గా టక్ చేసుకొని, శుభ్రంగా తలస్నానం చేసి సెంట్ వేసుకొని. అమ్మాయిలు అబ్బాయిలు సిగరెట్ తాగుతూ ఆ హోటల్ దగ్గర ఉన్నారు. వారి దగ్గర ఫస్ట్ గుమగుమ వాసన వచ్చింది. ఏంటని చూస్తే పొగ వాసన. సిగరెట్ తాగుతున్నారు అమ్మాయిలు అబ్బాయిలు, ఐఐటి స్టూడెంట్స్. వారిని నిలబెట్టాలంటే పరిశుద్ధులుగా ఎంత కష్టమో వింటారా? పో అంకుల్ పో, ఏం చెప్తున్నావు? మాకు కూడా టైం ఉంది, వింటాంలే తర్వాత. లంగ్స్ పాడైనాక, ఊపిరితిత్తులు పాడైనాక ఖచ్చితంగా వింటారు. డాక్టర్ ఏమంటాడు? నీ లంగ్స్ పాడైపోయే బాబు, దుకాణం మూసుకో అంటే అప్పుడు మానేస్తారు. సార్ నేను మానేశాను బ్రదర్ అంటారు. ఎప్పుడు మానేశావు? చాలా కష్టం. పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచెను. మనలను నిలబెట్టడానికే యేసుక్రీస్తు వచ్చాడు ఈ లోకంలోనికి. మనలను నిలబెట్టడానికే. సామెతల గ్రంథము 3వ అధ్యాయము, Proverbs chapter 3 verse 11. దేవుని శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపుకు విసుగవద్దు. 12వ వచనం 12. తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా దేవుడు తాను ప్రేమించు వారిని గద్దించును. నేను నిన్ను ప్రేమిస్తున్నానన్న సంగతి నీవు మర్చిపోకు. యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. తండ్రి తనకిష్టుడైన కుమారుని గద్దించు రీతిగా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి ఈ అద్భుతమైన మాటలు మనకిచ్చాడు. వీటిని మనము తృణీకరించడానికి వీలు లేదు. ఒక మనిషిని పరిశుద్ధతలో, ఒక మనిషిని నిర్దోషిగా, ఒక మనిషిని నిరపరాధిగా నిలబెట్టుట ఎంత కష్టమైన పని. ఒక మనిషిని సంపాదించి దేవునికి అప్పగించడం అది మామూలు విషయం కాదు. పిల్లల్ని కనడం ఈజీ, పెంచడం కష్టం. పెరిగిన తర్వాత పరిశుద్ధతలో తీర్చిదిద్దడం కష్టం. ఇంత కష్టమైన జాబ్ను సువార్తకు నేను పరిచారకుడను, నేను సువార్త పనికి సేవకుడను. నేనేం చేస్తున్నాను అన్నాడు పౌలు గారు? మిమ్మల్ని పరిశుద్ధులుగా నిలబెట్టే పనిలో నేనున్నాను. వాక్యము ఎంత గొప్పదంటే అంత గొప్పది. వాక్యానికి ఏముందట? శక్తి. ఖచ్చితంగా ఈ మాటలు ఫోకస్ చేస్తే ఈ వాక్యంలోని శక్తి ఎక్కడికి వస్తుంది? హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. 12. దేవుని వాక్యం. ఏమనుకుంటున్నారు? బైబుల్ అంటే దేవుని వాక్యం. ఇది దేవుని వాక్యము. చదవండి బ్రదర్. సజీవమైంది. దేవుని వాక్యంకి ఏముందట? బలం, సజీవము. దీనిలో జీవం ఉంది ప్లస్ బలం ఉంది. నెక్స్ట్, 2 అంచులు గల ఎటువంటి వెపన్, ఎటువంటి ఖడ్గం కంటేనో వాడిగా ఉంది. ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగలను విభజించుకుంటూ వెళ్ళిపోతుంది, దూరిపోతుంది, హృదయంలోనికి వెళ్ళిపోతుందట. హృదయంలోనికి వెళ్ళిపోతుంది వాక్యం. నీవు హృదయం పెట్టి వింటే, మనసు పెట్టి వింటే వాక్యం ఎక్కడ పోతుంది? డైరెక్ట్గా ఇక్కడికి పోతుంది. ఈ మధ్యలో ఈ సిగ్నల్స్ ఎక్కువైపోయాయి. ఈ సిగ్నల్స్లో ఎవరుండాలి? డిసైడ్ యువర్ సెల్ఫ్. దేవుని వాక్యము సజీవమై బలము గలదై 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణ ఆత్మలను, కీళ్లను, మూలుగను విభజించినంత మట్టుకు దూరిపోయి హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. వాక్యాన్ని బాగా రోజు చదివితే ఖచ్చితంగా నీవు దేవుని ముందు
పరిశుద్ధుడిగా నిలబడతావు. దేవుని ముందు ఖచ్చితంగా నిర్దోషిగా నిలబడతావు. దేవుని ముందు నీవు ఖచ్చితంగా నిరపరాధిగా నిలబడతావు. పోజు పెట్టి మరి కెమెరా ముందు పోజు పెట్టి చేస్తే వాక్యానికి ఉన్న గొప్పతనం ఏంటి? మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 1 John chapter 3 verse 3 ఫ్యాన్సీ నంబర్. మనము ఈ నిరీక్షణ పెట్టుకోవాలి. వాక్యములో మనకి ఏముండాలి? నమ్మాలి. ముందుగానే చెప్పాను, బైబిల్కు ఉన్న గొప్పతనం ఏంటి? ఇహలోకంలో బైబిల్ నమ్ముకున్న వారు ఎంతో దర్జాగా మన ముందే బ్రతుకుడు మనం చూస్తున్నాం. ఒక బైబిల్ హౌస్ పెట్టుకుని బ్రతుకుతున్నారు, బైబిల్స్ ప్రింట్ చేసుకునేవారు బ్రతుకుతున్నారు, బైబిల్స్ అమ్ముకునేవారు బ్రతుకుతున్నారు, బైబిల్ సేల్ చేసుకునేవారు బ్రతుకుతున్నారు, బైబిల్ రిలేటెడ్ బుక్స్ ప్రింట్ చేసుకుని బ్రతుకుతున్నారు. అంటే దీన్ని బట్టి మనకు బైబిల్ను నమ్మితే బ్రతుకుందా? ఎస్. ఇహలోకంలో ఉంటుంది, వేరే లోకంలో కూడా ఉంటుంది. ఆయన యందు ఈ నిరీక్షణ, ఎంత బాగుంది బైబిల్, ఈ నిరీక్షణ. ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. పవిత్రునిగా చేసుకోలేసి అద్దం ముందు నిలబడ్డారు. మన ముఖం బాగుంటుందా? పొద్దున్న లేచి అద్దం ముందు నిలబడితే ఎలా ఉంటుంది ముఖం? నా ముఖమే నాయిది అనుకుంటా. గంట అయిన తర్వాత లక్స్ బాగా రుద్దుకొని, నేను ముందు చెప్పినట్టుగా సెంట్ బాగా కొట్టేసుకొని, హెయిర్ డ్రెస్సింగ్ చేసుకొని తయారైతే ఓ నీకేం తక్కువ అనుకుంటాడు. అద్దం ముందు నిలబడి నీకేం తక్కువ అనుకుంటాడు. బైబుల్ అనే అద్దం ముందు నిలబడి ఏమనుకోవాలి నీవు? బైబుల్ అనే అద్దం ముందు నిలబడి నువ్వేమనుకోవాలి? పవిత్రుడిని నేను అనుకోవాలి. నీపై నీకే నమ్మకం లేకపోతే యేసుక్రీస్తు మళ్ళీ రాడు నిన్ను నిలబెట్టడానికి. సేవకుడిగా నేను నిలబడ్డాను యేసుక్రీస్తు కొరకు, పరిచారకుడిగా అని పౌలు గారు చెప్పాడు. నేను క్రీస్తు సువార్తకు పరిచారకుడును, గాడ్ సర్వెంట్. ఈ నిరీక్షణ పెట్టుకొని ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా. యేసుక్రీస్తు పవిత్రుడు కదా, ఎస్, తన్ను పవిత్రునిగా చేసుకొనును, పవిత్రుడిగా చేసుకో. సో బైబిల్ అనే మిర్రర్ ముందు నిలబడి ఏమనుకోవాలి? నీవు పరిశుద్ధుడివి, టిక్. నీవు నిర్దోషివి, టిక్. నీవు నిరపరాధివి, టిక్. ఎందుకంటే ఆయన ఎవరు? పవిత్రుడు. మనలను పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధులుగాను నిలబెట్టుటకు, దేవుని ఎదుట మనలను నిలువబెట్టుటకు వచ్చాడు. సంఘం అంటే ఎవరు? మనమే. క్రీస్తు యేసు ఎవరు? సంఘానికి శిరస్సు. మనలను ఎలా తయారు చేయడానికి వచ్చాడు? పెళ్లి కుమార్తెగా అందంగా తయారు చేసి దేవుని ముందు నిలబెట్టడానికి వస్తే దేవుడికి దొరకవా? వాక్యానికి దొరకవా? యేసుక్రీస్తుకు దొరకవా? పరిశుద్ధాత్మకు దొరకవా? సేవకుడికి దొరకవా? ఎక్కడికి పోతావు దొరకకుండా? ఆలోచన చేసుకోవాలి. దేవుని ప్రియ సంఘం, యోహాను సువార్త 5వ అధ్యాయం 24, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. చదవండి. వాడు తీర్పులోనికి రాడు, మరణములో నుండి జీవములోనికి. లాంగ్ జంప్ చేసావు, లాంగ్ జంప్ చేస్తావా? లాంగ్ జంప్ చేయాలి. ఇప్పుడు ఎక్కడి నుంచి? మరణములో నుండి జీవములోనికి దాటాలి. నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది, నీ వాక్యము చేత నన్ను బ్రతికింపు. అతను బ్రతికించటానికి సమర్థుడు. ఈ వాక్యము మనలను ఖచ్చితంగా బ్రతికిస్తుంది. ఈ మాటలు వింటే మనము పరిశుద్ధులముగా, నిర్దోషులముగా, నిరపరాధులుగా ఖచ్చితంగా నిలబడతాం. ఏ మాట వింటే? వాక్యము, బైబిల్లోని మాటలు వింటే. చివరిగా ఒక అద్భుతమైన సందర్భాన్ని మీకు చూపించి భూంచేసి, మత్తయి సువార్త 14వ అధ్యాయం 26 నుండి 25, 20. యేసుక్రీస్తు సముద్రము మీద ఎవరు నడిచారు? మనలను నిలబెట్టడానికి మాత్రం శిలువ మీద నిలబడ్డాడు, సముద్రము మీద నడిచాడు. ఎంత ఇంపాసిబుల్ ఇది! నీళ్ళపై నడిచాడు, సముద్రంపై నడిచాడు. అంత కెపాసిటీ ఉండి కూడా
శిలువ మీద నిలబడ్డాడు కేవలం మన కోసం. బాధాకరమైన విషయం, సముద్రం మీద నడిచిన పాదాలు శిలువలో మేకులకు బందీలైపోయాయి. ఎందుకో తెలుసా? మన కోసం, మనలను నిలబెట్టుటకే.